చాలా అద్భుతంగా చేశారు. ఏమండి నచ్చి అసలు చెప్పటి పని ఏంటంటే చాలా రూపకల్పన కూడా అసలు ఆ శిలారూపం జరిగేప్పుడు మీరు రూపకల్పన చేసినప్పుడు ఆ పాట చాలా వినేవాళ్ళకి కన్నీరు పెట్టేంత ఇదిగా తయారు చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీకు ఏం తగ్గుతుందో తెలియదు కానీ ఆ వెంకటేశ్వరుడి ఆశీర్వాదంతో చక్కగా మీరు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎప్పుడు కూడా మీకోసం సిద్ధంగా ఉంది. రమణమూర్తి గారి ఆశీస్సులు హరిహర సుధ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మాకు సమానం. అలాగే ఆ రమణులే ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నాం అన్నమాట. సాక్షాత్తు రమణ మహర్షి ఆ రమణులే వచ్చి మమ్మల్ని ఈ రూపంలో రమణమూర్తి గారి రూపంలో వచ్చారు. హరిహర సుధ అయ్యప్ప స్వామికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బృందంలో ఎలా చేయాలో నాకైతే తెలియదు కానీ ఒక గంధపు చెట్టు ఒక అడవిలో ఉంటాయంట. కొన్ని యోజనాల పర్యంతం అంతా కూడా చెట్లన్నీ మామూలు చెట్లన్నీ కూడా గంధపు చెట్లు అయిపోతారండి. అలాగే మీ భాగ్యం కొద్ది ఈ గ్రూప్ లో చేరటం, మీరు ఈ కార్యక్రమంలో చేయటం అనేది మీకు ఆ వెంకటేశ్వర స్వామి అదృష్టం కలగజేశారు. అది ఏమా అందరూ బాగా చేశారు కదా. ఒక్కసారి దొరికితే మంచి ఛాన్స్ అని ఆ 3 జంటలు మాత్రం డాన్స్ ఆడుతున్నారండి. అవును స్వామి, వారు పెళ్లి సమయంలో కూడా అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండుండ్రు. రోజు మాత్రం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేశారు. కానీ ఈ కార్యక్రమం ఎలా ఉంటుందని మాకు తెలియదు. మా అన్నయ్య గారి హడావిడిలో మాకేది చెప్పలేదు. చెబితే ఇంకో 5-6 జోడాలు మేము బుక్ చేసే వాళ్ళ అవకాశం ఉండేది. ఇక్కడ ఏంటంటే మాకు రోజు పొద్దున భిక్ష పెట్టుకోవాలి, మధ్యాహ్నం సర్ది పెట్టుకోవాలి, మళ్ళా రాత్రికి మరుసటి రోజు ఏర్పాట్లు చేసుకోవాలి. 1000 మంది వస్తారో తెలియదు, 2000 మంది వస్తారో తెలియదు, 3000 మంది వస్తారో తెలియదు. అమ్మాయి గారు ఉన్నారు మనల్ని. అది సమస్య. అందువల్ల మాకు